హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మ్యాథ్స్ M2 సబ్జెక్ట్ ఉన్నాం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to y square minus x square by 2xy. Next I'm given that and transformed. Given that dy by dx equals to y square minus x square by 2xy. ఇది మన హోమోజీనియస్ అని ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ పవర్లో 2 ఉంది అంటే పవర్ 2 కింద ఏం లేదు కాబట్టి 1 2 యాడ్ చేస్తే 2 వస్తుంది అంటే given equation homogeneous of degree 2 డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి మనకి హోమోజెనియస్. అలాగే ఫుడ్ y ఈజ్ ఈక్వల్ టు vx. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు dy by dx ఈక్వల్స్ టు ప్రోడక్ట్ రూల్ dy by dx ఆఫ్ vx అంటే v ఇంటూ dy by dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ dy by dx ఆఫ్ v. ఫార్ములా ప్రకారం రాసుకుంటాం. మనకి v అంటే v, dy by dx ఆఫ్ u అంటే మనకి x, అలాగే ప్లస్ u అంటే x, dy by dx ఆఫ్ v ఇంటూ dy by dx ఆఫ్ అంటే x డెరివేటివ్ 1 ఇంటూ v అంటే v ప్లస్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే v అంటే dv by dx is equal to మనకి ఇది వచ్చింది. ఆ తర్వాత ఈ dy by dx వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చేస్తాము v ప్లస్ x ఇంటూ dv by dx is equal to y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై 2xy. మనం y is equal to vx తీసుకున్నాం కదా, ఆ వాల్యూని కూడా ఈ y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు vx హోల్ స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై 2x ఇంటూ vx. నెక్స్ట్ vx హోల్ స్క్వేర్ అంటే v స్క్వేర్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై 2x స్క్వేర్ v. x స్క్వేర్ కామన్ తీస్తే పైన v స్క్వేర్ మైనస్ 1 బై 2x స్క్వేర్ v. x స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది? v స్క్వేర్ మైనస్ 1 బై 2v. ఇడిపోక v ప్లస్ x ఇంటూ dv బై dx. ఈ ప్లస్ vని ఇటు రాసుకుందాం. అప్పుడు dv బై dx ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ 1 బై 2v మైనస్ v. ఇటు పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది వస్తే నెగిటివ్ అవుతుంది, ఇప్పుడు మైనస్ v అవుతుంది. నెక్స్ట్ ఈ 2vని ఎల్సమ్ తీసినప్పుడు 2v vతో మల్టిప్లై అవుతుంది. v స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2v ఇంటూ v అంటే 2v స్క్వేర్ బై 2v. v స్క్వేర్లో నుంచి మైనస్ 2v స్క్వేర్ చేస్తే మైనస్ v స్క్వేర్ మిగిలింది మనకి. మైనస్ v స్క్వేర్ మైనస్ 1 బై 2v. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే అప్పుడు టర్మ్ అనేది రివర్స్ అవుతుంది, 1 ప్లస్ v స్క్వేర్ అవుతుంది బై 2v. ఇటు పక్క ఉంటుంది x ఇంటూ dv బై dx. అప్పుడు ఈ dv టర్మ్ కూడా ఇటు రాసుకుంటే మనకి ఇటు వస్తుంది, అంటే బైలో ఉన్నది కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ అయిపోయింది. అప్పుడు x బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ బై 2v ఇంటూ dv. x ఇంటూ dx బై మైనస్ ఆఫ్ 1 ప్లస్ v స్క్వేర్ బై 2v ఇంటూ dv మిగిలింది కదా, ఈ xని బయటకు రాసుకుందాం. అప్పుడు x బయట తీసుకుంటే 1 బై x ఇంటూ dx, ఈ మైనస్ హాఫ్ని ఇటు రాసుకుందాం, అంటే ఈ టర్మ్ని ఇటు తెచ్చుకుంటే ఇటు మైనస్లో ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు 1 ప్లస్ v స్క్వేర్ బై 2v ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మనం ఈ టర్మ్ని రివర్స్ చేసుకుంటే 1 బై x ఇంటూ dx ప్లస్ 2v బై 1 ప్లస్ v స్క్వేర్ ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు 0.
ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంది, which is in the form of f1 of x into dx plus f2 of y into dy is equal to 0. f1 of x అంటే ఇది 1/x, f2 of y f2 అంటే ఇది. అంటే dx కోఎఫిషియంట్ పూర్తిగా x లో ఉంది, అలాగే dx కోఎఫిషియంట్ x లో ఉంది, అలాగే dy కోఎఫిషియంట్ పూర్తిగా v లో ఉంది. అంటే మనకి ఇలా ఉన్నప్పుడు మనం దీనిని వేరియబుల్ సెపరబుల్ అంటాం. వేరియబుల్ సెపరబుల్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఇలా వస్తుంది, అది రాద్దాం. దిస్ ఈస్ వేరియబుల్ సెపరబుల్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకు కావాల్సిన థియరీ వచ్చింది. అలాగే దీని నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అంటే 1/x into dx plus 2v by 1 plus v square into d is equal to 0. దీనికి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. మీరు ఇలా రావచ్చు, లేకపోతే ఫుల్గా రాసేయచ్చు, ఏం కాదు. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ మీరు ఇలా షార్ట్ కట్లో రాసుకుంటే ఇంకా బెటర్, టైం మిగులుతుంది. అంటే ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ 2v by అంటే ఇంటిగ్రల్ 2v by 1 plus v square into dv is equal to 0. ఇంటిగ్రల్ 1/x dx అంటే ఇంటిగ్రల్ 1/x dx అంటే మనకు డైరెక్ట్ ఫార్మ్ ఉంది, log x అని రాసుకోవచ్చు. మనం ఈ టర్మ్ బదులు ఇంటిగ్రల్ 1/x dx అంటే మనకు డైరెక్ట్ ఫార్మ్ ఉంది, log x అని రాసుకుందాం. ఇప్పుడు ఈ టర్మ్ బదులు సబ్స్టిట్యూట్ మెథడ్ తీసుకుందాం. అంటే 1 plus c square is equal to u తీసుకుందాం. దెన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే d by dx ఆఫ్ 1 plus v square వస్తుంది. du by dx, ఈ d by dx అనేది రెండింటికి ఒకసారి అప్లై చేద్దాం. d by dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 ప్లస్ v స్క్వేర్ డెరివేటివ్ చేస్తే 2a అవుతుంది. du by dx అంటే ఈ dxని తెప్పించుకుంటే du is equal to 2v into dx వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రల్ మనకు tv dv అంటే వచ్చింది, dv ప్లస్ x ఉంది కాబట్టి du by 1 plus v square అంటే రాసుకోవచ్చు, u రాసుకోవచ్చు, into dv is equal to 0. log x ప్లస్ ఈ du by du ప్లస్ లో ఇంటిగ్రల్ 1/u into dv రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ మళ్ళీ ఇది ఇంటిగ్రల్ 1/x into dx ఫార్ములా ఉంది, అంటే ఇది log x గా రాసుకోవచ్చు. దీని కూడా log x రాసుకుంటే మనకి log x అంటే ఇక్కడ ఏం కాబట్టి log u వస్తుంది. log x ప్లస్ log u మన ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c తీసుకుందాం. log u అంటే మనం ఏ రాసుకోవచ్చు, u అంటే ఏం తీసుకున్నాం 1 plus v square తీసుకున్నాం. అక్కడ ప్లస్ log of 1 plus v square is equal to c. ఇప్పుడు ఈ log c ప్లేస్లో మనం log k తీసుకుందాం. అప్పుడు ఇది రెండిట్లో log కామన్ తీస్తే log x into 1 plus v square equal to log k. ఇటు log క్యాన్సిల్ చేసి x into 1 plus v square is equal to k. మనం put y is equal to vx అని తీసుకున్నాం. దీని నుంచి v వాల్యూ కనుక్కుంటే y by x వస్తుంది. y by x ఈ ప్లేస్లో రాస్తే 1 plus y by x whole square is equal to k. దీన్ని మనం which is required solution అని రాస్తే చాలు ఫ్రెండ్స్, మీకు 7 మార్క్స్ పడతాయి. అలాగే ఇంతవరకు మా వీడియో చూస్తున్నాను చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.